చీకటి ఒప్పందాలు చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరని మండిపడ్డారు షర్మిల. కాంగ్రెస్, టీడీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుమ్మక్కు అయ్యాయన్నారు. 2 ఎకరాలతో లక్షల కోట్లు బాబు ఎలా సంపాదించాడో చెప్పాలన్నారు. నిజాం షుగర్స్ ను పప్పు బెల్లాల్లా అమ్మిన చరిత్ర బాబుదంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు వైఎస్ఆర్ ను విమర్శించే అర్హత లేదన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సభలో మాట్లాడిన షర్మిల కృష్ణమ్మ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలను ఉతికి ఆరేశారు. రాష్ట్ర ప్రజలకు కిరణ్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు షర్మిల. ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు గాని చంద్రబాబుకు చాలా నమ్మకం ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని కాపాడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు రక్షణ కవచంగా మారారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయగల సమర్థత ఉన్నా దించాడట. దానికో లెక్కుంది. చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అవినీతి ఆరోపణలున్నాయి. 2 ఎకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హెరిటేజ్ అయినది ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాలలో ఆస్తులున్నాయి. అంతేకాదు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ కేసులో 850 ఎకరాలు 10 సంవత్సరాల కిందటే 2500 కోట్లు విలువ చేసే భూమిని ఎంతకు ఇచ్చేశాడో తెలుసా? కేవలం 4 కోట్లకు ఇచ్చేశాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిందంటే ఇదే. ప్రభుత్వ భూముల్ని కేవలం 4 కోట్ల రూపాయలకి ఇచ్చేశాడు. మొన్న విన్నాం నిజాం షుగర్స్ ఒక తెలంగాణ ప్రాంతానికే కాదు దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ. దానికి నిజాం ప్రభుత్వము 16,000 ఎకరాలు ఇచ్చిందట. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాల్లాగా పనిచేశాడు. ఒక వాటా అయితే తన మనిషి తన ఎంపీకి నామా నాగేశ్వరరావు గారికి 600 కోట్లు విలువ చేసే భూమిని పరిశ్రమని కేవలం 60 కోట్లకు ఇచ్చేశాడు. ఇక్కడ ఉన్న అవంతి షుగర్స్ ని చంద్రబాబు నాయుడు గారు మనసు లేకుండా మూసేశాడు. చంద్రబాబును మించిన అవినీతి పరుడు లేనే లేడని ఎన్టీఆర్ చెప్పినట్లు షర్మిల తెలిపారు. చంద్రబాబు తన హెరిటేజ్ కోసం డైరీని నష్టాల పాలు చేశారని చెప్పారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి బాబు మేనేజ్ చేసుకోవడం వల్లే కాంగ్రెస్ వాళ్ళు ఆయనపై కేసులు పెట్టరని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి చాలా తెలివింది. చీకట్లోనే చిదంబరం గారు లాంటి వాళ్ళని కలిసి గొప్పగా మేనేజ్ చేసుకుంటాడు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద కేసులు పెట్టరు, ఆయన మీద విచారణ చేయరు. అందుకు ప్రతిఫలంగానే చంద్రబాబు నాయుడు గారు వారి మీద అవిశ్వాసం పెట్టడు. అది వీరి చీకటి ఒప్పందం. చంద్రబాబుకు వైఎస్ఆర్ ను విమర్శించే అర్హత లేదన్నారు షర్మిల. తన హయాంలో కర్ణాటక, మహారాష్ట్ర వాటర్ ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళు అప్పగించి చూసిన ఘనత బాబుదని షర్మిల అన్నారు. పట్ట పగలు అందరూ చూస్తుండగా సొంత మామను వెన్నుపోటు పొడిచి తన కుర్చీని తన ఎమ్మెల్యేలను మోసం చేసి లాక్కున్నది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. మోసగాళ్ళెవరో మంచి వాళ్ళెవరో ప్రజలు నిర్ణయించాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి గురించి ఇంకో మాట కూడా అన్నారు. ఈ రోజు కృష్ణ నీళ్లు మన రాష్ట్రానికి రానందుకు కారణము రాజశేఖర రెడ్డి గారేట. దానికి సమాధానంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో కూడా చక్రం నేనే తిప్పుతున్నానని, ఢిల్లీలో కూడా కింగ్ మేకర్ తానేనని ప్రచారం చేసుకున్నాడు. ఆ సమయంలోనే ఈ ఆల్మట్టి ఎత్తు పెంచడం అయితేనేమి నారాయణ
కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై సిబిఐను అడ్డు పెట్టుకుని జగనన్నను జైలుకు పంపారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ఆర్ పై చంద్రబాబు విమర్శలు ఎలా చేయగలుగుతున్నారంటూ ప్రశ్నించారు. మిర్యాలగూడ సభకు జనం పోటెత్తారు. షర్మిల మాట్లాడే ప్రతి మాటను తప్పట్లతో స్వాగతించారు వైఎస్ఆర్ అభిమానులు.